వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రైడే మన ఇంటికి వచ్చేసింది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. ఒక్కసారి గుడ్ మార్నింగ్ మేడం గారు, లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక్కసారి మీ టీమ్ లో మీ టీం మెంబర్స్ ఎవరైనా ఉంటారు ఫాలో అప్ చేయండి. ఎందుకంటే ఈ జూమ్ అనేది స్పెషల్ ఏంటంటే లేడీస్ కి స్పెషల్ గా ఖచ్చితంగా అందరం కలిసేది, అందరం హ్యాపీగా ఉన్న విషయాలన్నీ కూడా షేర్ చేసేది. అలాగే రిచ్ మైండ్ సెట్ అనే వాళ్ళు ఖచ్చితంగా మరి ఇన్కమ్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే మరి విన్నర్ గా ఎలా చేంజ్ అవ్వాలి, మన మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ చేసుకుంటాం. ఈవెన్ కొత్త వాళ్ళకి మనకి జూమ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఓల్డ్ గా ఉన్న లీడర్స్ కి కూడా ఉపయోగపడుతుందండి. మరి కోర్ గ్రూప్ ఎవరైనా ఉన్నట్టయితే ఒక్కసారి హ్యాండర్స్ ఒక్కసారి వాళ్ళకి పోస్ట్ ఇద్దాం. ఒక్కసారి చెక్ చేద్దామండి. ఒక 2 minutes. మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఫాలో అప్ చేయండి లీడర్స్. ఎస్, కోయినా వచ్చినట్టయితే మీరు హ్యాండ్స్ రైస్ చేస్తే మీకు కోహోస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్. నెక్స్ట్ మధ్యాహ్నం జస్ట్ ఒక 10 కాదండి, ఒక 1 hour అలాగా లేడీస్ గ్రూప్ ఏం చేసామంటే ఓన్లీ అడ్మిన్స్ మెసేజ్ పెట్టడం అయ్యేటట్టుగా ఒక్కసారి చేంజ్ చేయడం జరిగింది. అంటే వేరే ఈ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. మరి ఆ 1 hour లో నా వాట్సాప్ కి ఎన్ని మెసేజ్లు వచ్చేసినాయి అంటే, ఎన్ని డౌట్స్ అడిగారంటే నాకు అప్పుడు వెంటనే అనిపించింది, అమ్మ మళ్ళీ వెంటనే చేంజ్ చేసామండి. అంటే ఎన్ని డౌట్స్ వస్తున్నాయంటే మరి పీవీ అయితే అంత జనరేట్ అవుతుంది మన లేడీస్ గ్రూప్ లో. మరి అంత అద్భుతమైన నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం. మరి తీసుకుందాం ఐడియా లీడర్స్. ఈరోజు ఏ సబ్జెక్ట్ కోసం తెలుసుకుందాం. చాలా మంది మన లేడీ గ్రూప్ లో మెసేజ్లు అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు. బట్ సబ్జెక్ట్ అనేది సముద్రం లాంటిది, ఎంత తెలుసుకున్నా కూడా. బట్ మరి ప్రతి ఫ్రైడే మన లేడీ మిలీనియర్స్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా లాస్ట్ మనము సోరియాసిస్ అనే ఒక ప్రాబ్లం కోసం పర్మనెంట్ సొల్యూషన్ తెలుసుకున్నాం. బూట్ క్యాంప్ లో ఒక లేడీ ఎప్పుడైతే జూమ్ సెషన్ అయిందో సేమ్ అదే ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగిందంట. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందంటండి. అసలు ఆమె హ్యాండ్స్ చూపించి నాకు చెప్తుంటే ఎక్సలెంట్ రిజల్ట్. మొత్తం ఎంత ఒక కలిపి టాక్సిక్లిన్ నూనె అన్ని కలిపి మాక్సిమం అసలు చాలా ఫిదా అయిపోయారు. అంటే చూడండి, జూమ్ ప్రతి ఫ్రైడే అటెండ్ అయినట్టయితే జూమ్ కి ఖచ్చితంగా అటెండ్ అయితే ఫ్రైడే ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుని వెళ్తాం. అలాగే మరి ఇది మెయిన్ బేసిక్ ఏంటంటే మన ఎజెండా 1:6. 1:6 5వ తేదీలోపే ప్రతి ఒక్క మహిళ చిట్రూలండి. మరి అది చేసే వాళ్ళతోనే మనం ఫీల్డ్ చేయగలం. 1:6 చేసే వాళ్ళతోనే మనం డ్రీమ్ బిల్డ్ చేయగలము. మనకి ఎవరు పని చేస్తారు, ఎవరితో మనం పని చేయాలి, మన అమూల్యమైన టైం స్పెండ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ 1:6 అనేది మనకి 100% నేర్పిస్తుంది. మరి అందరం కూడా మరి ఈ రోజు ఏ సబ్జెక్ట్ తెలుసుకుందాం. నేనైతే ఫేస్ కేర్, పింపుల్స్, అలాగే డ్రై స్కిన్, అలాగే రింకిల్స్, అలాగే పిగ్మెంటేషన్, డీటాన్ ఇవన్నీ అడుగుతున్నారు. దానికోసం మనం ఏమైనా డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానండి. సో ఒకటి పరంగా వెళ్తే ఎవరైనా ఒక 5 questions అడిగితే, అంటే బిజినెస్ చేసేటప్పుడు ఫీల్డ్ లోకి వెళ్తే ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి, దాన్ని మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏం ఎదురవుతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ రోజు ఒక 5 questions కి మనము
మన లేడీస్ జూమ్ లో చక్కగా మనం ఆన్సర్ తీసుకుందాం. ఓకేనండి. దాని తర్వాత 1:6 కోసం కూడా మాట్లాడదాం అండి. ఎవరైనా కోర్ గ్రూప్ వచ్చినట్టయితే ఒక్కసారి మనం ఓకే అండి. ఈ రోజు ఫేస్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే నేను క్లియర్ చేస్తాను. ఫేస్ కోసం చాలా మంది డౌట్స్ జూమ్ కి వస్తేనే మనం ఎటువంటి ఆన్సర్ అయినా ఇవ్వగలుగుతాం. మీరు చూస్తున్నారు, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా ఆన్సర్స్ ఇస్తున్నాము. ఒక క్వశ్చన్ ఒక్కసారి అడగట్లేదండి. ఒకే క్వశ్చన్ కి 10 సార్లు అదే. ఈ రోజు ఫేస్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు చక్కగా నేను ఇన్ టైమ్ లో చాలా క్లుప్తంగా ఫేస్ కి సంబంధించి ఎనీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మ్యూట్ ఆన్ చేస్తాను. ఒక్కొక్కరుగానే మాట్లాడండి. మీరే మ్యూట్ క్లోజ్ చేసుకోండి లీడర్స్. ఫస్ట్ ఒకరే మాట్లాడండి. మీ దగ్గరే మ్యూట్ క్లోజ్ చేసుకోండి. ఓకేనండి. ఓన్లీ లేడీస్ కేనండి జూమ్. ఒక్కసారి మీరు ఎవరైనా జెంట్స్ ఉంటే మీ లేడీస్ కి ఇచ్చేసేయండి లీడర్స్. ఓన్లీ లేడీస్ కి ఈ రోజు ఫేస్ కి సంబంధించి మనం క్లియర్ చేస్తాం. అది కూడా 5 క్వశ్చన్స్ కి. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ కాల్ ఎవరికి ఇద్దామంటే చంద్ర గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చంద్ర అండి, విజయవాడ నుంచి మాట్లాడుతాను. మా స్టార్ డైరెక్టర్ మహేష్ సిన్హా గారి టీం అండి. మేడం చంద్ర గారు 1 సెకండ్ అండి. ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకుందరు. అందరికి క్లోజ్ చేశాను. ఎస్, ఇప్పుడు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. చెప్పండి. మా అమ్మాయి వయసు 19 ఇయర్స్ మేడం. అయితే Okay. పింపుల్స్ బాగా వస్తున్నాయి మేడం. అయితే మన దాంట్లో మళ్ళీ క్లెమిష్ జెల్ వాడాం మేడం. అప్పుడే 1 మంత్ నుంచి వాడుతున్నాము. అవి కొంచెం తగ్గుతున్నాయి కానీ ఆ మచ్చలు మాత్రం పోవట్లేదు మేడం. ఓకే, వెరీ గుడ్. మంచి క్వశ్చన్ చేశారు మేడం. మీరు ఎన్ని మంత్స్ అయింది మేడం వెస్టీజ్ లో జాయిన్ అయ్యి? దగ్గర దగ్గర 6-7 మంత్స్. వెరీ గుడ్. ఏ పొజిషన్ లో ఉన్నారు మేడం? బ్రాంచ్ డైరెక్టర్ మేడం. ఓకే, మీ దగ్గర ఇప్పుడు బుక్ పెన్ను ఉందా మేడం? ఏంటి మేడం? ఖచ్చితంగా నేను చెప్పేది మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక క్యాటలాగ్, ఒక బుక్ ఉన్నట్టయితే మళ్ళీ ఈ క్వశ్చన్ కి మీరు ఇంకెవరికైనా మీరు ఆన్సర్ చేయడానికి అవుతుంది మేడం. ఎస్, ఇప్పుడు 19 ఇయర్స్ పాపకి పింపుల్స్ అయితే తగ్గుతున్నాయి కానీ పింపుల్స్ తాలూకా మచ్చలు అలాగే ఉండిపోతున్నాయి. అంతేనండి? అవును మేడం, అవునండి. అంతే కదా. క్వశ్చన్ అయితే అదే కదా. పింపుల్స్ రావడానికి రీజన్ అనేది చాలా షార్ట్ కట్ లో చెప్దామండి. ఎందుకంటే ఖచ్చితంగా 19 ఇయర్స్ అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే 2 హార్మోన్ కరెక్ట్ గా వాళ్ళ ఏజ్ ఉన్న టైం కాబట్టి పింపుల్స్ రావడం అనేది కామన్. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా శతావారి ఇవ్వండి, ఆమ్లా ఇవ్వండి, నీమ్ కూడా ఇవ్వండి. ఆ నీమ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమ్లా అనేది స్కిన్ మీద ఏదైతే మచ్చల్ని ఇంటర్నల్ గా క్లియర్ చేయడానికి సపోర్ట్ చేస్తుందే తప్ప పింపుల్స్ రాకుండా ఆపేది ఏదైనా ఉంది అంటే శతావారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఇంటర్నల్ గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు మినిమం వాళ్ళ వెయిట్ కి తగ్గట్టు, మీ పాప 40 kgs లేదు ఇంకొక 50 kgs ఉన్నారనుకోండి, 2.5 లీటర్ అయితే వాటర్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత పాపకి పింపుల్స్ తాలూకా మచ్చలు తగ్గాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ కి సోపు వాడకూడదు. ఇది చాలా సార్లు మనం చెప్పుండే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాము. ఫేస్ కి ఓన్లీ మాత్రమే వాడాలి. మన దగ్గర ఎష్యూర్ లో అద్భుతమైన ఫేస్ వాష్ ఉందండి, నీము అండ్ క్యారెట్. నీమ్ ఏం చేస్తుంది అంటే పింపుల్స్ దగ్గర వచ్చిన ఫంగస్ ని, బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది, అంటే స్కిన్ కి గ్లో వస్తుంది. పాపకి ఫేస్ వాష్ అనేది ఫస్ట్ సజెస్ట్ చేయండి మేడం. దాని తర్వాత పాపకి చూడండి మేడం, మే, జూన్, జూలై ఈ మంత్ లో ఏప్రిల్, మే, జూన్, జూలై మధ్యలో వరకు అనుకోండి. ఈ సీజన్ లో SPF 30 గానీ SPF 40 గానీ సజెస్ట్ చేయండి. 40
ప్లస్ కూడా రిలీజ్ అవుతుంది. మన వైజాగ్, మన ఇండియన్ పొల్యూషన్, మన వైజాగ్ పొల్యూషన్ ప్రకారం మేము ఉన్నది వైజాగ్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్ ప్రకారం అసలు 100 వాడాలండి సార్. ఇప్పుడు ఎక్కడా లేదు, 50 వరకే. రాబోయే కాలంలో మన వెస్టేజ్ లో 50+ కూడా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సన్ స్క్రీన్ లోషన్ SPF 30 and 40 ఫేస్ వాష్ అయిపోయి ఒక సన్ స్క్రీన్ లోషన్ ఇవ్వండి. దాని తర్వాత అమ్మాయి కాంపాక్ట్ పౌడర్ వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళకి ఏదైతే స్కిన్ కి సూట్ అవుతుందో అది నెక్స్ట్ సబ్జెక్ట్ లో మాట్లాడుకుందాం. మళ్ళీ నైట్ లైట్నింగ్ క్రీమ్, మన ఐష్యూర్ లో లైట్నింగ్ క్రీమ్ ఉంటుందండి. న్యాచురల్స్ లోని లైట్నింగ్ క్రీమ్ పర్పుల్ కలర్ ఉంటుంది. SPF 15 ఉంటుంది. అందుకే నైట్ పడుకునేటప్పుడు రాస్తే పింపుల్ తాలూకా మచ్చలు ఏవైతే ఉన్నాయో, స్పాట్స్ ఏవైతే ఉన్నాయో నీట్ గా క్లియర్ అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సారీ అండి కాల్ వచ్చింది. అదే స్పాట్స్ నైట్ క్రీమ్ కూడా క్లీన్ చేస్తుంది. కానీ నైట్ క్రీమ్ అనేది 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి నైట్ క్రీమ్ అవసరం లేదు. కాబట్టి SPF 15 న్యాచురల్స్ లోని లైట్నింగ్ క్రీమ్ ఇవ్వండి, ఎక్సలెంట్ గా క్లియర్ అయిపోతుంది. చూడండి మేడం ఇచ్చాను. అలాగే SPF సన్ స్క్రీన్ లోషన్ ఇచ్చాను. 30+ గానీ 40+ గానీ మీ ఇష్టం అది. ఎందుకంటే రెండు కూడా ఒకేలా పనిచేస్తాయి కాబట్టి జస్ట్ రెండు ఒకేలా ఉంటుంది. అలాగే నైట్ లైట్నింగ్ క్రీమ్ ఇవ్వండి. అయితే దీని తర్వాత పప్పాయ స్క్రబ్ తీసుకోండి. న్యాచురల్స్ లో పప్పాయ స్క్రబ్ అండ్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, ఈ రెండు వారానికి 2 సార్లు పప్పాయ స్క్రబ్ తో మసాజ్ చేసి క్లీన్ చేసి ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ వేయండి. ఆరిన తర్వాత క్లీన్ చేయండి. ఇదే పద్ధతిలో కానీ మీరు చేస్తే అంతలో ఒక స్పాట్ కూడా ఉండదు మేడం. ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ అవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా మేజర్ ప్రాబ్లం అయితే మనము స్కిన్ ఫార్ములా 9 లోకి వెళ్ళొచ్చు. కానీ 19 ఇయర్స్ పాలవలసిన అవసరం లేదు. దీంతో క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పండి మేడం. ఓకే మేడం. ఆల్రెడీ మా అమ్మాయికి PCOD ప్రాబ్లం వల్ల అమ్మాయి కూడా వాడుతున్నాను మేడం. ఓకే, అయితే నీము ఆమ్లా కూడా ఇమ్మంటారా మేడం? నీము ఆమ్లా ఖచ్చితంగా ఇవ్వాలి మేడం. ఏమిస్తారు ఫేస్ కి వాడడానికి? అప్పుడే 1 month నుంచి కూడా సోప్ అనేది వాడట్లేదు మేడం. ఓన్లీ ఫేస్ ఫామ్ తోటే వాష్ చేసుకుంటుంది. ఓకే, ఫేస్ డీటాన్ క్లియర్ చేస్తుంది. పిగ్మెంటేషన్ ఏమైనా స్పాట్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. ఈవెన్ స్కిన్ కి సంబంధించి మచ్చలు కూడా ఫేషియల్ ఫోమ్ అనేది క్లియర్ చేస్తుందండి. అదేనా పర్వాలేదు. మేడం అదే ఇప్పుడు తీసుకుంటాం మేడం, చెప్పారు కదా మీరు. అదే మెయిన్ మస్ట్ అండ్ షుడ్ మేడం. ఎవరైనా సరే మై డియర్ ఫ్రెండ్స్, బ్రెమిస్టల్ తప్ప ఇంకేమీ వాడట్లేదు మేడం, క్రీమ్స్ ఏమిని. ఇప్పుడు మీరు చెప్పారు సన్ స్క్రీన్ లోషన్ SPF 30+ గానీ 40+ గానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు మేడం. ఇప్పుడైతే 30+ తీసుకోండి. ఆల్రెడీ వర్షాకాలం చలికాలం వచ్చేసింది కాబట్టి 30+ తీసుకుంది. నైట్ మాత్రం లైట్నింగ్ క్రీమ్ 15 SPF 15 తీసుకోండి. చక్కగా స్పాట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. పప్పాయ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ తీసుకోండి. కానీ అది ఎలా వాడాలనేది నా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మసాజ్ చేయడం, అప్లై చేయడం కూడా నేను పెట్టాను మేడం. ఇంతే, రెగ్యులర్ యూజ్. మీరేనా అంతే మేడం. ఇప్పుడు మీ ఏజ్ ఎంత చెప్పండి? నాది 40 years కదా. మీరేనా ఫేస్ మీద పిగ్మెంటేషన్ లేదు, ట్యాన్ లేదు, పింపుల్స్ లేవు మేడం అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ మీరు ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేస్తారు. లోషన్ ఇప్పుడు ఈ సీజన్ లో SPF 30 అప్లై చేసుకుంటారు. కాంపాక్ట్ ఏదైనా మీరు అప్లై చేసుకుంటారు. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది. మళ్ళీ మీరు నైట్ ఫేస్ వాష్ తోనే వాష్ చేసుకుంటారు. నైట్ పడుకునేటప్పుడు మాత్రం మీరు నైట్ క్రీమ్ రాస్తారు. మీరు ఎందుకు నైట్ క్రీమ్ అంటే మీకు 25 years అబోవ్ కదా, అందుకే నైట్ క్రీమ్. నైట్ అయితే మళ్ళీ నైట్ క్రీమ్ పనికిరాదండి. ఆయిల్ స్కిన్ కాదు, ఓన్లీ డ్రై స్కిన్ పనిచేస్తుంది. రింకిల్స్ కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ ఫేస్ ట్రీట్మెంట్ ఫ్రెష్ గా ఉంటది. ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ మీకు కూడా. ఓకే మేడం. నాది కొంచెం ఆయిల్ స్కిన్ గా ఉంటది మేడం, మరి వాడచ్చా మేడం నైట్ క్రీమ్ అనేది? అదే మేడం, అంటే చూడండి డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ బాగా జిడ్డు కారుతుందండి మీకు.
జిడ్డు ఆహా కారుతుందా? లేదు మేడం ఆ కాంబినేషన్ లేదు కదా. అలా కాంబినేషన్ అన్నట్టు స్కిన్ ఉంటుంది. అయితే నైట్ క్రీమ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఏదైనా వాటర్ కన్జ్యూమ్ చేయాలి మేడం. ఈ డౌట్ మీరు ఎవ్వరు అడిగినా కూడా చెప్పగలగాలి మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వినిమ్ అయితే ఎవరు ఊరుకోవద్దు, దీన్ని డూప్లికేట్ చేయాలి మనం ఖచ్చితంగా. అదే చేసేటప్పుడు అయిపోతుంది. నోట్ చేసుకున్నాను మేడం, నేను కూడా అందరికి ఇదే సజెషన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్ మేడం, అండి. థ్యాంక్ ఫస్ట్ యూ మేడం. క్వశ్చన్ అయిపోయింది, ఇంకొక 4 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ డౌట్ ఏదైనా ఉంటే చెప్పండి, మళ్ళీ వాళ్ళకి మ్యూట్ ఆన్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కస్తూరి అండి. మేడం కస్తూరి గారు, మీకు ఒక్కసారి నేను మ్యూట్ ఆన్ చేస్తాను, మీరు ఒక్కరే మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్ మ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు కస్తూరి. మచ్చలు ఉన్నాయి సిస్టర్ మేడం నాకు. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? విజయవాడ మేడం. ఓకే, ఎన్ని మంత్స్ అయింది మేడం వెస్టీజ్ లో జాయిన్ అయ్యి 6 months ఇలా అవుతుంది సిస్టర్. 6 months అవుతుంది మేడం. వెరీ గుడ్. బుక్ మెయింటైన్ చేస్తున్నారా మేడం? ఎస్ మేడం. కాంతారావు గారి టీం, రమణ గారి టీం సిస్టర్. ఎస్ మేడం. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎన్ని మంత్స్ అయింది, మీరు ఎవరి టీమో అని నేను ఎందుకు అడుగుతున్నానంటే మేడం, యాక్చువల్ గా కానీ ఎన్ని మంత్స్ అయింది అని అడిగితే మీకు ఎంత వరకు నాలెడ్జ్ మీరు తీసుకున్నారు అనేది ఒకటి, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారని నాకు తెలుస్తుంది. నెక్స్ట్ మీ అప్లైనర్ కోసం ఎందుకు అడుగుతాను అంటే నేను ప్రతి ఎవరి దగ్గర ఏ టీం రన్ అవుతుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి నేను అడుగుతాను మేడం. సో అదైతే మాత్రం మీరు ఒకసారి అండర్లైన్ చేసుకోండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. పిగ్మెంటేషన్ ఇప్పుడు మీరు మంగు మచ్చలు. మంగు మచ్చలు, దానికోసం ఒకసారి ఒక 2 minutes మనం మాట్లాడుకుందామండి. యాక్చువల్ గా మేడం చాలా మంది ఏం చేస్తున్నారంటే పిగ్మెంటేషన్ పిక్ లో సెండ్ చేస్తున్నారు మేడం, దీనికి సొల్యూషన్ చెప్పండి అని చెప్తున్నారు. కానీ అసలు అది కాదండి, అసలు పిక్స్ అనేది సెండ్ చేయడం కాదు. ఇప్పుడు ప్రాపర్ గా మీరు ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కానీ, తర్వాత ఒక క్లయింట్ కి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలి మేడం. అంటే ఫేస్ చూడగానే ఆ పిక్ తీసేసి చెప్పేసి అది వాడితే అసలు అదైతే అసలు రూలే కాదు మేడం. ఫస్ట్ ఎవరైతే మీరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో కమ్యూనికేట్ ఏంటి, ఇప్పుడు ఆ పర్సన్ దగ్గరికి మేడం మీ ఏజ్ ఎంత, ఓకే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏమున్నాయి అది కనుక్కుంటారు. థైరాయిడ్ ఉన్న పిగ్మెంటేషన్ వస్తుంది, ఐబీపీ ఉన్న పిగ్మెంటేషన్ వస్తుంది, మైగ్రేన్ ఉన్న పిగ్మెంటేషన్ వస్తుంది, మెడిసిన్ ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ కి పిగ్మెంటేషన్ వస్తుంది, నెక్స్ట్ ఎక్కువ టాబ్లెట్లు బయట నుంచి టాబ్లెట్లు వాడే వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, సన్ స్క్రీన్ లోషన్ వాడలేని వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయలేని వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఈవెన్ డ్రింకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్, వాటర్ కన్జ్యూమ్ తక్కువ చేసే వాళ్ళలో ఎక్కువ తిరిగే వాళ్ళకి, ఇవన్నీ ఏ ప్రాబ్లం అయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా పిగ్మెంటేషన్ వస్తుందండి. పిగ్మెంటేషన్ రావడానికి ఒక రీజన్ కాదు మేడం, చాలా రకాల వెజిటేబుల్స్ తినకపోయినా, ఫ్రూట్స్ తినకపోయినా, ఫ్రెష్ ఏమి చేయకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్ వస్తుంది. పిగ్మెంటేషన్ అనేది యాక్చువల్ గా మన ఫేస్ కి 3 layers ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఫేస్ కి మాత్రం 3 layers ఉంటుంది. ఎప్పుడైతే 3rd layer కి ఎప్పుడైతే టచ్ అయిందో అది మాంచడం గాని క్లియర్ అవుతుంది అని గాని అసలు అది లేదండి. బయట ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు. మీ దగ్గర అనూస్ వాళ్ళు కానీ మిగతా ట్రీట్మెంట్ వాళ్ళు వెళ్ళి మీరు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నేను కూడా చెప్పలేను, నేను కూడా ఇవ్వలేను దాని ట్రీట్మెంట్. ఎందుకంటే పిగ్మెంటేషన్ మీరు ఒక్కసారి గమనించండి నా వాయిస్. పిగ్మెంటేషన్ అనే మేజర్ ప్రాబ్లం మీకు రాకుండా ఉండాలి అంటే చిన్న పిల్లలు 18 ఏళ్ళు ఎప్పుడైతే మీకు వచ్చినాయో తీసుకోండి సన్ స్క్రీన్ లోషన్ SPF 40, తిరగలేదండి. ఇంకా మీకు పిగ్మెంటేషన్ రాదు. మీ ఫేస్ మీద పిగ్మెంటేషన్ లేదు అని ఈ రోజు మీకు అనిపిస్తే రేపు మా ఫేస్ వాష్ ఒకటి SPF 40 ఒకటి తీసుకుని మీరు రెగ్యులర్ గా అప్లై చేస్తే పిగ్మెంటేషన్ రాదు. అయితే ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి మేడం. మేడం ఎన్ని ఇయర్స్ అయింది, ఎనీ హెల్త్ ఇష్యూస్, మీరు వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తారు, అసలు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ నోట్ చేసి దాన్ని వాయిస్ మెసేజ్ గా మాకు ఇవ్వండి మేడం. లేదు చూడండి 6 months అయింది అనుకోండి, హ్యాపీ శతావారి ఇస్తారు, ఫ్లాక్స్ ఇస్తారు,
ఆమ్లా ఇస్తారు, ఈ 3 ఇవ్వండి. 100% ఆమ్లా మస్ట్ అండ్ షుడ్ అండి, ఫ్లాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, శతావారి అనేది మస్ట్ అండ్ షుడ్ అంత ఇస్తాము. ఈ 3 ఫస్ట్ తో ఈ 3 ఇస్తాం ఇంటర్నల్ గా. అలాగే మన సిఎండి ఇస్తామండి, ఖచ్చితంగా 4 లీటర్స్ వాటర్ తో సిఎండి కన్జ్యూమ్ చేయమంట. అయితే బయటికి ఏం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ వాళ్ళు పెట్టే డబ్బు బట్టి ఫేస్ వాష్ వాడాలి, సన్ స్క్రీన్ వాడాలి, నైట్ పడుకునేటప్పుడు క్రీమ్ మారుతుందండి, బ్రైట్నింగ్ క్రీమ్ మార్చాలి. మన స్కిన్ ఫామ్ 2200 పడుతుంది, డైలీ అది యూజ్ చేయాలి మేడం. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్. ఇది అవుతున్న క్రమంలో పప్పాయ స్క్రబ్, ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అసలు ఒక అద్భుతం అండి మన వెస్టీజ్ లో. న్యాచురల్స్ ప్రొడక్ట్స్ లోని పప్పాయ స్క్రబ్ అనేది మన మహిళలకి, జెంట్స్ కి అంతా కూడా డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది, వైట్ హెయిర్ కి మేము క్లినిక్స్ లో కూడా ఏమైనా ట్రీట్మెంట్ చేస్తాము అంటే ఓన్లీ పప్పాయ స్క్రబ్ తోనే చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. పప్పాయ పల్పు తెచ్చుకుంటాం, పప్పాయ పల్పు ఫ్రెష్ గా మాకు ఎప్పుడైతే ఫిగ్మెంట్ అనుకోగానే పప్పాయ స్క్రబ్ అనేది నేను పల్పు తెచ్చుకుని చక్కగా పల్ప్ అనేది పేస్ట్ చేసి పల్పుతో మసాజ్ ఇస్తాం. ఈవెన్ గాల్వానిక్ అవనివ్వండి, అల్ట్రాసోనిక్ మిషన్స్ ఉంటాయి మా దగ్గర, ఇస్తాం. ఏంటి ఓన్లీ పిగ్మెంటేషన్ కి. లేదు అంటే గులాబీ రేకులు తెచ్చి పేస్ట్ చేసి దాంతో కూడా మసాజ్ ఇచ్చుకుంటాం. గులాబీ రేకులు అనేది అరుదుగా వస్తుంది, కానీ పప్పాయ పల్ప్ అనేది రెగ్యులర్. ఇంతే మేడం, కస్తూరి మేడం, ఏం లేదు. నేను మళ్ళీ మీకు షార్ట్ కట్ లో చెప్తా. 6 months 1 year 2 year అయితే కస్తూరి గారు 6 months 1 year 2 year అయితే ఏమైనా కౌన్సిలింగ్ మీరే ఇవ్వండి, మీరే లీడర్. ఇంకా మీ అప్లైనర్, మీ లైఫ్ లైన్ ఏం కాదు, మీ బిజినెస్ కి మీరే లీడర్. మేడం డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం, ఓకే? మీ కాబట్టి చక్కగా ఫేస్ వాష్ ఇవ్వండి, సన్ స్క్రీన్ లోషన్ 40 ఇవ్వండి, కాంపాక్ట్ ఇవ్వండి, పౌడర్ ఇవ్వకండి వాళ్ళకి, కాంపాక్ట్ ఇవ్వండి. పిగ్మెంటేషన్ కి అయిపోయింది కదా, బ్రైట్నింగ్ క్రీమ్ ఇవ్వండి. ఇది 1.5 month తర్వాత నెక్స్ట్ నైట్ మళ్ళీ సీసరం మార్చండి. సీసరం అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ మార్చుకోవాలి, డే బై డే ఉంటారు. అలాగే పప్పాయ స్క్రబ్, ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ ఇది ఇలా చేస్తూ శతావారి, ఆమ్లా అండ్ మీరు ఫ్లాక్స్ అనేది ఇస్తే మేడం చెప్పండి, లాంగ్ టైమే చెప్పండి. పిగ్మెంటేషన్ కి వాటర్ కన్జ్యూమ్ చేయండి మేడం. 6 to 1 year లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది మేడం. చూడండి మేడం, చాలా మంది అంటారు మాకు వాడుతున్నామండి 1 year అయితే క్లియర్ అవ్వలేదండి అని. మేడం అందరికీ కూడా స్కిన్ బాడీ మెటబాలిజం ఒకేలా ఉండదు మేడం. పిగ్మెంటేషన్ అనేది ఇంటర్నల్ గా క్లీన్ అవ్వాల్సిన పర్పస్ అది. అసలు బయట సొల్యూషన్ చూపిస్తున్నాం. 80% 85% చెప్పగలమే కానీ 100% మీరే కాదు, ఏ స్కిన్ కాస్మెటాలజీ డాక్టర్ కూడా చెప్పలేరు. బయటే లేదు ట్రీట్మెంట్, మనం ఎలా చెప్పగలం? బట్ ఇస్తూ వాళ్ళ మనసు నొప్పించకుండా మనం ఒక లీడర్ లాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ కమ్యూనికేట్ అయిన తర్వాత ఇవ్వాలి. ఎందుకంటే నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది మేడం. నేను చాలా మెంబర్స్ ఇచ్చాను. ఓకేనా మేడం? మీరు ఎప్పుడైతే ఇంత కమ్యూనికేట్ చేశారో క్లయింట్ మీ మాట వింటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ఖచ్చితంగా అక్కడ ఒక క్రౌన్ డైరెక్టర్ వస్తారు. ఓకే, 1:6 కూడా చేయండి మేడం. అలాగే అండి. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కస్తూరి గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి థర్డ్ క్వశ్చన్ ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ చేద్దామండి. ఆల్రెడీ 2 questions అయిపోయాయి, ఆన్ చేశాను. థర్డ్ ఎవరైతే వాయిస్ చేస్తారో వాళ్ళ హేమలత గారు ఒక్కసారి మీ దగ్గర మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. అలా మీరు నేమ్ చెప్తే వాళ్ళని మ్యూట్ ఆన్ చేద్దామండి. హేమలత మేడం, నేను కొత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. అదే మేడం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓ కొత్తూరు, మీరు రమణ గారి టీమా? లేదు మేడం, టీము అంటే ఓకే మేడం, నెల్లూరు మేడం. ఓకే మేడం, ఓకే. ఎన్ని మంత్స్ అయ్యిందండి వెస్టీజ్ లోకి వచ్చి మీరు? ఎంతండి? 2 months, 2 నెలలు. ఓకే మేడం, ఓకే. చెప్పండి, వెరీ గుడ్. మీ డౌట్ ఏంటో చెప్పండి హేమలత గారు. మేడం ఇప్పుడు చెప్పారు కదా మంగు మచ్చలు, 12 years అయింది మేడం నాకు వచ్చి. ఎన్ని ఇయర్స్ అండి? 12 years మేడం, 12 సంవత్సరాలు. అంటే మా
మంచిర్యాల. అది ఓకే. జస్ట్ అదే ముఖం మీద ఐస్ కింద మేడం. అది మా పాప డెలివరీలో వచ్చింది నాకు అప్పుడు. ఇప్పటి వరకు అది అట్లాగే ఉంది మేడం. అంటే జస్ట్ రౌండ్ గా కొద్దిగా ఇటు సైడ్ రౌండ్ గా పిల్లలు టాబ్లెట్స్ మేడం. అది తగ్గలేదు అంతే మేడం. హలో మేడం, మీ ఏజ్ ఎంత మేడం? నాకు 30+. 30. మేడం అంటే మీ వాయిస్ అసలు రావట్లేదు మేడం. నీట్ గా మీరు వాయిస్ వచ్చింది అంటే సిగ్నల్స్ దగ్గరకు రండి ఒకసారి. అన్మూట్లోకి వెళ్ళిపోయింది మేడం. చెప్పండి. మీ ఏజ్ 35. 32 మేడం. 32 ఇయర్స్ మీ ఏజ్. అవును మేడం. వినిపిస్తుంది మేడం. ఎస్ ఎస్ వినిపిస్తుంది. 32 ఇయర్స్ మీ ఏజ్. మీకు పిగ్మెంటేషన్ వచ్చి 12 ఇయర్స్ అయింది. అవును మేడం. అవును. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అండి? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ చెప్పండి. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అది చెప్పండి. ఈ మధ్య మేడం ఒక గ్యాస్ ఓకే ఓకే. ఇంకా పీరియడ్స్ రెగ్యులర్ గా అయిపోతారా మీరు? అయిపోతాం మేడం. పీరియడ్స్ ప్రతి మంత్ అవుతున్నారు మీరు నీట్ గా? అవును మేడం. అయితే అంతా బానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సరే, ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు మీరు? మన పిగ్మెంటేషన్ కి ఏమైనా యూజ్ చేస్తున్నారా వెస్టేజ్ నుంచి? అవును మేడం. జ్ఞానోడర్మా నూనె, అలోవెరా, ట్యాక్స్ క్లీన్ మేడం. తీసుకున్నా మేడం. ఏంటండి? బీబీ క్రీమ్ మేడం. ఓకే. అంతే మేడం. ఫేస్ కి అయితే ఇప్పుడు నేను చెప్పి నువ్వు నోట్ చేసుకుంటారా, రాసుకుంటారా మేడం మీరు? ఓకే మేడం. రాసుకోండి మేడం. ఫేస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎక్కువ ఉంటే డైట్ గా పర్వాలేదు, మామూలుగా కనిపిస్తుంది అంటే ఫేస్ వాష్ రాయండి. ఓకే మేడం. వీడియో ఆన్ చేస్తున్నాం మేడం, చూడండి. ఇదిగోండి మేడం. మీకు డీటాన్ అయితే ఏం లేదు మేడం. ఓకే, పిగ్మెంటేషన్ అయితే కనిపిస్తుంది మేడం. మీకు బ్లడ్ ఎలా ఉంది మేడం? బ్లడ్ ఎలా ఉంది? వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేయండి, మీ వాయిస్ వినిపించట్లేదు నాకు. 11% ఉంది మేడం బ్లడ్. చెప్పాలి. ఫేస్ వాష్ మేడం, ఫేస్ వాష్ తీసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ SPF 30+ రాసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ SPF 30 ఇప్పుడు ఈ సీజన్ లో. అలాగే ఒక కాంపాక్ట్ రాసుకోండి. ఒక కాంపాక్ట్ తీసుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ అంటే బ్రైట్నింగ్ క్రీమ్ ఒకటి తీసుకోండి. స్కిన్ ఫార్ములా 9 లో బ్రైట్నింగ్ క్రీమ్. బ్రైట్నింగ్ క్రీమ్ అలాగే సీసిరమ్ ఆయిల్ కూడా తీసుకోండి. సీసిరమ్ ఆయిల్. మీ స్కిన్ డ్రైగా ఉంది, మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని మన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని కాంపాక్ట్ రాసుకోండి. అయిపోయింది. వాష్ చేసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని అదే నైట్ సీసిరమ్. డే బై డే ఆల్టర్నేట్ రాసుకోండి. అయితే ఒకే రోజు 2 రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అమౌంట్ ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే సీసిరమ్ ఆయిల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోండి, సరిపోతుంది. ఓకే మేడం. మేడం ఇప్పుడు నేను అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మేడం. అలోవెరా ఆమ్లా అలోవెరా అది ఆమ్లా మామూలు బ్రేక్ఫాస్ట్ పరగడుపున వేసుకోవాలా, లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఎలా వేసుకున్నా పర్వాలేదండి. గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంటే ఎంప్టీ స్టమక్ తో వేసుకోండి, లేదు అంటే మీల్స్ తిన్నాక అలోవెరా ఆమ్లా 2 కలిపేసుకోండి, సరిపోద్ది.
ఇప్పుడు ఈ స్పిరులినా అవి మామూలుగా అదే మార్నింగ్ డే ఆఫ్టర్నూన్ అదే నైట్ మార్నింగ్ నైట్ వేసుకోండి వేసుకోండి అంతే. వచ్చి ఆఫ్టర్నూన్ అదే మేడం లంచ్ ముందే వేసుకుంటున్నాను. అంటే ఒక 7 బాటిల్స్ నేను తీసుకున్నాను కాబట్టి అన్ని ఒకేసారి వేసుకోలేం కాబట్టి డిమోటివేట్ చేస్తున్నాను. ఎలా పర్లేదు వేసుకున్నా మేడం. పర్వాలేదు మేడం, ఎలా వేసుకున్నా పర్వాలేదు. న్యూట్రిషన్సే కాబట్టి మనం ఎలా వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే మేడం. ఫుడ్ మేడం నాకు వంగే కాకుండా ఇది పెద్ద అట్లాగే ఉంది మేడం, వచ్చినప్పటి నుంచి ఎక్కువ కాలేదు. కాకపోతే ప్రాబ్లము అందరూ ఏదైనా వాడొచ్చు అంటున్నారు. ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇవి వాడుతున్నాను మేడం. ఇంకోటి కూడా ఐస్ చుట్టూ చిన్న చిన్న ఇప్పుడు చెమటకాయలు ఎట్లా చిన్న చిన్న వచ్చాయి మేడం, నాకు ఆ ప్రాబ్లం కూడా ఉంది. మీకు ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ అంతా తీసుకుంటారో పప్పాయ ఇప్పుడు మీ స్కిన్ మీద ఏంటేంటి ప్రాబ్లం ఉందో మొత్తం క్లీన్ అయిపోయి నీట్ గా వచ్చేస్తుందండి. నేను ఏదైతే చెప్పానో అది నోట్ చేసుకొని సేమ్ అలాగే వాడుకోండి. ఓకే మేడం. ఓకే అండి, వెరీ మచ్. మరి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఉంటే లాస్ట్ ఇంకొక క్వశ్చన్ కాన్సెప్ట్ నేను మ్యూట్ ఆన్ చేశాను. మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఒకరు మాట్లాడొచ్చు. ఫైనల్ గా నా పేరు విజయ పండితులు మేడం. మేడం గుడ్ మార్నింగ్ ఓకే అండి. ఓకే ఓకే దుర్గా గారు ఒకసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. లాస్ట్ గుడ్ వన్ మార్నింగ్ మీద సమ్మరీ ఫేస్ కోసం చెప్తాను. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, నా పేరు విజయ పండితులు అండి. నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను. నేను రమణ మేడం గారి టీం మేడం. నా డౌట్ ఏంటంటే ఇయర్స్ మేడం, సారీ 14 ఇయర్స్ మేడం. అయితే నేను ఫేస్ వాష్ SPF 40+ ఇవన్నీ తీసుకున్నాయి. అయితే నేను మేడం అన్నారు SPF 40+ పిల్లలు యూజ్ చేయకూడదని చెప్పారు మేడం. ఇప్పుడు నాకు తెలిసిన నైట్ క్రీమ్ కూడా తను రాసేస్తుంది మేడం, రాయకూడదు నాకు అర్థమైంది. ఓకే అయితే పపాయ స్క్రబ్, చెప్పండి మాస్క్, మేడం చెప్పండి. చాకోల్ పీల్ మాస్క్ ఇవి కూడా యూజ్ చేసేస్తున్నా ఏ ఏజ్. ఓకే మేడం, యాక్చువల్ గా 13 ఇయర్స్ పిల్లలకి ఏది కూడా హనీ సోప్ గానీ మన దగ్గర ఉన్న క్రీమీ బార్ సోప్ గానీ అవి ఇవ్వండి, సరిపోద్ది. అవి ఇవ్వండి. డైలీ మాయిశ్చరైజింగ్ ఉంటది మన దగ్గర. డైలీ మాయిశ్చరైజింగ్ చక్కకి ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు. ఫేస్ కి అప్లై చేయకపోయినా పర్వాలేదు, హ్యాండ్స్ కి నెక్కి అప్లై చేయొచ్చు తప్ప నైట్ క్రీమ్, ఈ స్క్రబ్, ప్యాక్స్ ఇప్పటి నుంచి వాళ్ళ స్కిన్ కి మీరు అలవాటు చేయడం. ఏళ్ళు ఎప్పుడైతే 18 ఇయర్స్ అయితే ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పటి నుంచి మాత్రమే పిల్లలకి ఏదైనా మనం ఇస్తాం. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను అదే మీ ద్వారా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పిన ఆన్సర్ విని తను మా అంతది అనేసి మిమ్మల్ని డౌట్ అడిగాను మేడం. అదే మేడం, ఇప్పుడు ఎవరైనా మెచ్యూర్ అయిన పిల్లలు ఎవరైనా మా క్లినిక్ మాత్రమే ఒక పప్పాయ స్క్రబ్ ఏదైనా ప్యాక్స్ తో మేము ఒక్కసారి క్లీన్ చేసేసి వాళ్ళకి పంపించేస్తామే తప్ప ఆ రోజు మేకవరే తప్ప మరి ఇంక మిగతా విషయాలు ఏమి ఇవ్వము. పాప చాలా డార్క్ గా ఉంది, ఏం యూజ్ చేయమంటారని క్రీమీ బార్ అండ్ హనీ సోప్ పుట్టినప్పుడు బై బర్త్ ఫెయిర్ గా ఉంటే మాత్రం ఆ ఫెయిర్నెస్ అనేది వస్తుంది మేడం. అంతే తప్ప పుట్టినప్పుడు కొంచెం ఫెయిర్నెస్ రావడం అంటే రాదండి. బై బర్త్ ఏదైతే ఉన్నారో ఆ కలర్ అయితే రావడానికి వీలైతే ఉంటది. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ మస్తున్నారు దుర్గా గారు మీరు. నేను నా టీమ్ లో ఇద్దరు చేస్తున్నారు మేడం. నేను నా టీమ్ లో ఇంకో ఇద్దరు మేడం. నేను ఇంకా చెయ్యాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను 10,000 రూపీస్ అండ్ 25,000 రూపీస్ ఇన్కమ్ రావాలి అంటే ఏం చేయాలనేది 1:6 ద్వారా చెప్తాను. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం.
ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం కి కూడా ఈ రోజు మంచి డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్, ఎవరికైనా మీరు ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే వాళ్ళకి ఒక్కరికి గుడ్ ఆన్సర్ మార్నింగ్ చేద్దాం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మార్నింగ్ మేడం. నుంచి మాట్లాడుతున్నాను. మేడం ఫస్ట్ వాళ్ళ పేరు టక్మని చెప్పండి, వాళ్ళకి మ్యూట్ ఆన్ చేస్తాము. నా పేరు బేబీ మేడం. మాట్లాడుతున్నాను మేడం. ఓకే, సరే అండి, బేబీ గారు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. చెప్పండి బేబీ గారు. ఓకే మేడం, మ్యూట్ ఆన్ చేస్తాను. మ్యూట్ ఆన్ చేసుకోండి బేబీ గారు. అండి నా వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీకు డౌట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఎందులో ఉన్నారు, పిన్ లెవెల్లో? నా పేరు బేబీ అండి. నేను కాకినాడ నుంచి నేను గోల్డ్ డైరెక్టర్ అండి. మా టాప్ అప్ లైన్ వచ్చి సూర్య సార్ మేడం. నేను గుర్తొచ్చే ఉంటాను. మిమ్మల్ని నేను కలిసాను కదా మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారా? సారీ మేడం. ప్రాబ్లం మేడం, చికెన్ పక్స్ వచ్చినాయి మేడం. నాకేని 2 months అవుతుంది. చికెన్ పక్స్ అంటే చిన్నగా కదండి, పెద్ద కుండలు అంటారు కదా, పెద్దగా వచ్చినాయి అన్నమాట. ఫేస్ మీద వచ్చింది మేడం. డార్క్నెస్ తగ్గట్లేదు. ఏం వాడుతున్నారు మేడం మీరు? నేను ఆల్రెడీ ఫేస్ వాష్ SPF 30 వాడుతున్నాను మేడం. ఓకే, అవే వాడుతున్నాను. అంతే కదా. ఓకే, అయితే మేడం మనకి కదండి, ఫెయిర్నెస్ క్రీమ్ బయటికి వెళ్ళినప్పుడు SPF 30+. ఓకే, ఓకే, అయితే మీరు ఇవి వాడేవి ఏవి కూడా ట్రీట్మెంట్ కాదు మేడం. చాలి ఐశ్వర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా జస్ట్ మెయింటెనెన్స్ కాదు, జస్ట్ మెయింటెనెన్స్. అంటే 18, 19, 20, 22, 23 ఏళ్ళ లోపు వాళ్ళ న్యాచురల్స్ ప్రొడక్ట్స్ కి వచ్చేసరికి అదేంటంటే జస్ట్ లైట్ గా 10% ట్రీట్మెంట్ చేస్తుంది న్యాచురల్స్. ఇప్పుడు మీరు వాడే క్రీమ్స్ లో ఏది కూడా న్యాచురల్స్ అనేది లేదు. స్కిన్ కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేటప్పుడు వాడవలసిన స్కిన్ ఫార్ములా 9. ఇప్పుడు మీరు వాడవలసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ స్పాట్స్ ఉంది అనుకుంటే మీరు మస్తన్ షుడ్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఎస్, అది ఒక్కసారి వినండి మేడం. ఫస్ట్ మీరు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి ఫస్ట్ తీసుకోండి. ఫస్ట్ అది తీసుకోండి. SPF 30 కాదు మేడం, SPF 40. న్యాచురల్స్ లో ఇప్పుడు అయినా సరే మీ ట్రీట్మెంట్ కి SPF 40+ అండ్ మీకు ఫౌండేషన్ కాదు, కాంపాక్ట్ మార్నింగ్ తీసుకోండి. అలాగే నైట్ వచ్చేసరికి మీరు CC క్రీమ్, ఈ 2 తీసుకొని డైలీ 2 అప్లై చేయండి. నైట్ పడుకునేటప్పుడు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో చక్కగా ఫేస్ వాష్ చేసుకుని ముందు మన సీసిరం చక్కగా 2 minutes ఆగండి, బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసి పడుకుంకోండి. ఈ ప్రొసీజర్ మీరు బద్దకించకుండా, అంటే బద్దకం అని కాదు అండి, ఖచ్చితంగా టైం ఇవ్వండి మీ ఫేస్ కేర్ కి. పెడతాను మేడం, ఎఫెక్ట్ అయితే పెడతాను మేడం. అందులో అయితే అదే మేడం, మీరు ఫేస్ కేర్ కి టైం ఇవ్వండి. చక్కగా మీరు 20 days మార్పు వస్తుంది. దాంతో పాటు మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఒకటే చెప్తున్నా, మన లేడీస్ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మన ఫేసే చూస్తారు కాబట్టి పప్పాయ స్క్రబ్, ఇన్స్టెంట్ గ్లో, ఫేస్ ప్యాక్, ఈ 2 మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే అదే మేడం, ఈ 2 మీ దగ్గర ఉంటే వీక్లీ వన్స్ పప్పాయ స్క్రబ్ తో మసాజ్ చేసి ప్యాక్ వేసుకుంటే మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది సరిపోతుంది. మీరు ఫీల్డ్ చేసేటప్పుడు అక్కడ జస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా, కొలీగ్స్ ఎవరైనా ఉంటే పప్పాయ స్క్రబ్ జస్ట్ ఇలా మసాజ్ చేసి ప్యాక్ వేసి ఇన్స్టెంట్ గా కూడా మీరు వాళ్ళకి గ్లో చూపించిన వాళ్ళు అవుతారు. సో ఇవైతే రెగ్యులర్ మెయింటెనెన్స్. ఎన్ని బ్లాక్ స్పాట్స్ తగ్గాలి అంటే మేడం, ఐష్యూర్ అయితే పనికి రాదండి. ఐష్యూర్ అనేది జస్ట్ అంతే. కానీ న్యాచురల్స్ లైట్ గా ట్రీట్మెంట్, కానీ ఫుల్ ట్రీట్మెంట్ ఏదైనా స్కిన్ ఫార్ములా 9 వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఖచ్చితంగా 1:6 చేస్తున్నారా మేడం? నేను చేస్తున్నా లో ఇద్దరితో, అది ఈ మంత్ ఓకే, వెరీ గుడ్ అనుకుంటున్నానండి. ఆగస్ట్. వెరీ గుడ్. దుర్గా గారు, సారీ దుర్గా గారు కాదు, బాబీ గారు. మరి బేబీ గారు, మీరు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నారు. క్వశ్చన్, మరి వెస్టీజ్ లో 25,000 రావాలి అంటే అసలు 1:6 ద్వారా ఎలా వస్తుంది అని చెప్పగలుగుతారా? 25,000 అంటే
అండి ఒకటి అండి ఫస్ట్ ఒక ఎల్ఓబి రావాలి. 1:6 ద్వారా ఎల్ఓబి ఎలా వస్తుంది? అంటే డెప్త్ కి వెళ్ళి టీమ్ ఉంటది కదా మేడం, నాకెవరి 6 లైన్ల కింద మీకు ఇప్పుడు 6 లెగ్గల్లో జరుగుతుంది కదండి బిజినెస్. జరగట్లేదు మేడం, 4 లెగ్స్ జరుగుతున్నాయండి, 2 లెగ్స్ జరగట్లేదు. 1 లెగ్ లో మరి మిగతా 2 లెగ్గలు ఏం చేస్తారు? మిగిలిన 1 లెగ్ లో నేను కొంటున్నానండి, 1 లెగ్ అలా ఉండిపోతుంది. వెరీ గుడ్. మరి 1:6 చేస్తున్నాను అంటున్నారు. ఈ మంత్ ఫిల్ చేసేసాను మేడం. ఈ మంత్ కన్నా ఇద్దరే అంటే ఇప్పటి వరకు చేస్తున్నాను, ఆ వ్యక్తి మంత్ కొన్నారండి, ఇంకొకరిది నేను కొనేసాను అనమాట అండి ఆగిన మంత్. వెరీ గుడ్. మరి మీలాగే అందరూ చేస్తే కొనేసి మీలాగే సేల్ చేస్తే బిజినెస్ అవుతుంది కదా మేడం. వల్ల నేను అదే మేడం, మీలాగే అందరూ కొని చేస్తే బిజినెస్ అవుతుంది కదండి. అవుతుందండి, అదే నేర్పిస్తున్నాను మేడం. ఎస్ వెరీ గుడ్ మేడం. మన లేడీస్ అందరూ తప్పించాలని నేను మాట్లాడుతున్నా. లేడీస్ అందరం కూడా పీవీ జరగలేదు, లైన్ లో వెళ్ళలేదు అని మనం మాట్లాడే కన్నా 6 లెగ్గల్లో ఖచ్చితంగా 2-3 లెగ్గల్లో అయినా మిగతా 100% అవుతుంది అని ప్రతి ఒక్క లేడీ గాని మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1:6 సక్సెస్ఫుల్ గా చేస్తాం మేడం. అలాగే 6 లెగ్గల్లో ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఓకే, వెరీ మచ్ అండి. మరి మా క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మరి అయిపోయిందండి. మరి బ్యూటీకి సంబంధించి క్వశ్చన్స్ ఆల్రెడీ 9:14 అయిపోయింది. ఒక్కసారి మరి 1:6 కోసం ఒక్కసారి నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి ఈ మంత్ నుంచి ఎవరైతే చేస్తారో అనేది కూడా మీరు ఒక్కసారి నాకు ఆన్సర్. మై డియర్ లీడర్స్, 1 సెకండ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్. వెరీ గుడ్. ఒకసారి నేను చెప్పిన అందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రతి మంత్ ప్రతి వీక్ ఇది మాట్లాడుకోవడం వల్ల మన బ్రెయిన్ లో ఒక ఇంజెక్షన్స్ లా వెళ్తుందండి. ఖచ్చితంగా మన లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడో క్రౌన్ అవుతాము, ఎప్పుడో యూసీడీ అవుతామని కాదు, ఈ రోజు నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి. మరి మై డియర్ లీడర్స్, ఫస్ట్ సెల్ఫ్ అనేది 100 PV వేసుకోండి. ఎవరైనా నాకు ఆన్సర్ చేయగలుగుతారా అండి నేను మాట్లాడిన దానికి? ఎవరైనా ఒకరికి మ్యూట్ ఆన్ చేద్దాము, అది కూడా నేనే చేస్తానండి. ఎవరు అని? లక్ష్మి మేడం, మీరు ఫ్రీగా ఉన్నారా? మీరు ఫ్రీగా అవుతుందా మీకు? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్, చెప్పండి మేడం. ఎస్ ఓకే అండి. నేను అడిగిన దానికి మీరు ఒక పెన్ పేపర్ తీసుకోండి మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మేడం ఎలా పెన్ను పేపర్ తో ఈ రోజు బిజినెస్ ప్లాన్ వేస్తున్నారో 10,000, 25,000 ప్రతి ఒక్క లేడీ వెయ్యండి. వేసి లేడీ మిలీనియర్స్ గ్రూప్ లో మీకు అర్థమైనట్టు నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతి బుధవారం నేను చెప్తున్నానండి, ఎంత ఎక్సలెంట్ గా జరుగుతుందంటే ప్రతి ఒక్క లేడీ కూడా చక్కగా నాకు డిజైన్ చేసి నాకు పెడుతున్నారు. ఓకే, మరి ఈ రోజు మేడం ఏదైతే వర్క్ చేస్తున్నారో, మేడం ఎక్కడో వాయిస్ వినబడుతుంది. ఓకే, మీ దగ్గరేనా? నా వాయిస్ నాకే వస్తుంది. అవునా మేడం, నేను మ్యూట్ లో ఉండమంటారా? మ్యూట్ లో ఉంటున్నాను మేడం. వద్దు. ఓకే అండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న వాయిస్ మీరు కూడా పెన్ను బుక్ తీసుకోండి. అందరూ తీసుకునే ఉంటారు అనుకుంటే మేబీ ఖచ్చితంగా తీసుకోండి. ఇది మనం అమల్లో పెడుతున్నాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం యూ వేసి 100 PV వేయండి మేడం. సెల్ఫ్ 100 PV, సెల్ఫ్ 100 PV మనం అందరం చేస్తున్నామండి. 288 మెంబర్స్ 300 ఇస్తున్నాం మేడం. ఒక మార్జిన్ గీయండి. 1 2 3 4 5 6. ఓకే మ్యామ్. ఓకే అండి. మరి ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యారో ఫస్ట్ మంత్ లో వాళ్ళు వచ్చి 100 PV తీసుకుంటారు. మరి అందరూ కూడా 6 లెగ్గల్లో కూడా అందరూ కూడా 100 PV తీసుకోవాలని లేదండి. ఎందుకంటే 6 కూడా ఒక 35 PV అంటే మినిమం ఒక 1200 to 1300 ఎవరైనా తీసుకుంటారు మీరు చెప్పే విధంగా చెప్తే.
ఒక కుకింగ్ ఆయిల్, టీ పొడి, పేస్ట్, సర్ఫ్ ఇలా ఒక ప్యాకేజ్ 1300 వేసుకోండి. అంటే 35 PV ఒక్కొక్కరితో చేయించగలం. లక్ష్మి మేడం 35 Yes, PV ma'am. చేయించగలమంటారా, చేయించలేమంటారా? ఈజీగా చేయించవచ్చు మేడం. ఓకే, మనం అనుకుంటే మనం అందరం చేయగలం కదా మేడం? ఎస్ మ్యామ్, చేయొచ్చు మేడం. ఎస్. అయితే ఇప్పుడు వేయండి మేడం కింద Yes, ma'am. 35 into 6 is it 35 into 6 is equal to 210. 210 Yes. 210. Yes, My ma'am. dear friends, చూడండి, మీరు ఇందాక బేబీ మేడం చెప్పినట్టు ఆరుగురితో మీరే కొని కొంతమందికి మీ సర్వీస్ ఇవ్వడం ద్వారా, కొంతమందికి కన్జ్యూమర్స్ ని తయారు చేయడం ద్వారా, అది సిస్టమ్ అండి. యూజ్ ద ప్రొడక్ట్ 100 PV ప్రొడక్ట్ అనేది సిస్టమ్ నే ఫాలో అవుతున్నాం మనం. సిస్టమ్ అండ్ అప్లైన్ అని ఫాలో అవుతున్నాం. ఓకేనండి. ఎప్పుడైతే 6 members తో 35 PV ఎప్పుడైతే కొనిపించామో 210 PV అయింది. PV ప్లస్ మన సెల్ఫ్ 100 PV కలిపితే ఎంత అయింది మేడం? 310 మేడం. ఎస్. ఫస్ట్ మంత్ ఒక లక్ష్మి మేడం జాయినింగ్ తీసుకొని 6 లెగ్గల లక్ష్మి మేడం 310 PV జనరేట్ చేయగలిగారు. ఒక పర్సన్ 310 PV జనరేట్ చేశారు. మరి మీరు ఇప్పుడు ఏమి హెచ్చు అయ్యారు మేడం లక్ష్మి మేడం? మేడం ఫాస్ట్ ట్రాక్ 8% అవడం వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి లక్ష్మి మేడం? యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ అవడం వల్ల వోచర్ వస్తుంది మేడం. 750 రూపీస్ వోచర్ వస్తుంది. 320 రూపీస్ కంపెనీ తరపు నుంచి మనకి అచీవ్మెంట్ సన్మానం జరుగుతుంది. అంతేకాదు మేడం, మనం 300 PV తగ్గించుకొని మన బిజినెస్ అనేది లెవెల్ పెంచుకున్నాము. ఇంకొకటి ఏంటంటే 3 రూపాయల వరకు దగ్గర బిజినెస్ అవసరం లేదు మేడం. ఎస్. ఓకే, చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ ఒక 6గురితో మనం ఈ బిజినెస్ ప్లాన్ షేర్ చేయడం ద్వారా 6గురికి మనం ప్రొడక్ట్ ఇన్ఫార్మ్ మనం ఫాస్ట్ రేట్ 8% అయితే మన లక్ష్మి మేడం చెప్పినట్టు 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, 300 రూపాయలు చెక్ వస్తుంది. అంటే 1050 రూపీస్ మీరు హెచ్చు అయ్యారు. అది చిన్న విషయం కాదు. అకౌంట్ లో మీ పేరు మీద ఒక 300 రూపాయలు త్రూ కంపెనీ నుంచి వస్తే అది చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. మంత్ అంతా ఒక్కరికి ఫోన్ లో మాట్లాడచ్చు. ఫస్ట్ సెకండ్ వేయండి మేడం. సెకండ్ మంత్ కి వచ్చేసాం. ఆబ్వియస్లీ సెకండ్ మంత్ కి వచ్చాం. మీరు ఇంట్లో ఉంటారా, హోమ్ మీటింగ్ చేస్తారా, 1-to-1 చేస్తారా? ఖచ్చితంగా 1-to-1 చేయాలండి. వీక్లీ 5 మీటింగ్స్ చేస్తాం. అలాగే CNTకి అటెండ్ అవుదాం, అలాగే బూట్ క్యాంప్ కి అటెండ్ అవుతాం, అలాగే 1 day వర్క్షాప్. ఇవి అటెండ్ అయ్యి మనం మైండ్ స్ట్రాంగ్ చేసుకుని మన సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్. సారీ అండి మేడం, వచ్చింది. సారీ అండి, కాల్ వచ్చింది. మనలాంటి వాళ్ళని తయారు చేయడానికి మనము ప్రొప్లైనర్ ని పట్టుకొని వెళ్తాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే 1:6 300 PV చేశారో అది మనం 10 మందితో చేయిస్తాం. సెకండ్ మంత్ మనం అనుకుంటే అవుతుంది అండి. అది కలిపితే ఇది మాత్రం అవుతుంది. సెకండ్ మంత్ మేడం మీరు వెయ్యండి 300 PV. ఒక మనిషి దగ్గర 300 PV కదా మేడం వచ్చింది? ఎస్ మేడం. 100 PV into 10 members is equal to, అంటే మీతో పాటు ఒక 10 మంది, అంటే 9 మందితో కలిపి మీతో కలిపి 10 మందితో చేయిస్తారు మేడం. 1:6 ఏంటండి? 3000 మేడం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ మంత్ చేయాలని లేదు. మనకి ఎవ్వరు కూడా బాస్ లేరు, మనకి ఎవ్వరు కూడా టార్గెట్ లేదు. మీ గోలే మీకు టార్గెట్. మీరు ఒక లింక్ చేశారంటే ఖచ్చితంగా సెకండ్ మంత్ మీరు 2500 నుంచి 3000 తీసుకోవాల్సిందే. మీరు ఎప్పుడైతే సెకండ్ మంత్ కి వచ్చాక 12% కి వచ్చేస్తారండి. 12% నుంచి 4000 రూపీస్ మీ అకౌంట్ లో చెక్ పడుతుంది. మేడం పడుతుందా లేదా చెప్పండి? ఈజీగా పడుతుంది మేడం. 12% 10 మందితో మీరు ఏదైతే 1:6 చేశారో అదే ఇంకో 9 మందికి నేర్పించాలి. 6గురికి కూడా మీరు ప్లాన్ చెప్పలేని వాళ్ళతో మీరు ఎన్ని రోజులు జర్నీ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్? 6గురికి కూడా వాళ్ళతో మీరు ఎన్ని రోజులు జర్నీ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్? మీ అమూల్యమైన టైం మీరు ఎవరికి ఇస్తున్నారు? కనీసం ఒక 6గురికి కూడా మన బిజినెస్ ప్లాన్ షేర్ చేయలేని వాళ్ళకి టైం ఇవ్వకండి. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి చూడండి. ఏదైనా దొరికితే బిజినెస్ చేద్దామా, పరిగి పెడదామని నాలాగా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు గ్రేట్ ఆపర్చునిటీ కోసం. అలాంటి క్వాలిటీ పీపుల్ వచ్చేసి
వచ్చేస్తారు మీకు. అసలు ఒక లెగ్ మీద 2 లెగ్ మీద ఆధారపడి 4 లెగ్గలను పక్కన వదిలేసిన వాళ్ళతో మీరు ఎన్ని రోజులు మీరు జర్నీ చేయగలుగుతారు? మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ దూకేసాం. వెస్టీజ్ అనే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ తెలుసుకోవాల్సిందే. టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. 5వ తారీఖు లోపే 1:6 చేయాలి. మనందరం చేయాలండి. దానికి మనం ఏం చేద్దామనే కలిపి చేద్దాం. 3rd మంత్ కి వచ్చేయండి లక్ష్మి మేడం. 3rd మంత్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు, మంచి డ్రీమ్ పెట్టుకున్నారు. ఆబ్వియస్లీ సిస్టమ్ 3rd మంత్ లో సిస్టమ్ మీకు అర్థమైంది. కొత్త వాళ్ళు రాలేదే అనుకోండి. ఒకవేళ అదే పాత వాళ్ళతోని, లేదు అంటే పాత వాళ్ళ ఒక 5 మెంబర్స్ 7 మెంబర్స్ యాడ్ అయ్యారు అనుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ 300 పాయింట్లు ఇంటూ 10 మెంబర్స్ ఈజ్ ఈక్వల్. ఎంత అయింది మేడం? 300 ఇంటూ 10 మెంబర్స్ అయితే మళ్ళీ 3rd మంత్ కూడా మీరు అదే 3000 PV జనరేట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ మీరు 16% కి వచ్చేస్తారండి. 16% లో 3000 ఎక్కువ వస్తుంది మేడం. మనకి 16% లో 3000 PV తో ఎంత చెక్ మనకి నియర్లీ 15,000 వరకు వచ్చేస్తుంది. 20,000 10,000 మేడం. మేడం లక్ష్మి చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఎంత సింపుల్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి 3rd మంత్ కూడా అదే 10 మందితో 300 PV గాని మనం 3000 పాయింట్లతో బ్రాంజ్ డైరెక్ట్ మీరు ఒక పార్ట్నర్ అయిపోతారు 3rd మంత్ కే. 16% లో 10,000 చక్క 10,000 9,000 నుంచి 10,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 10,000 రూపీస్ మీకు హస్బెండ్ వెస్టేజ్ చేయొద్దంటారా? మీ పిల్లలు చేయొద్దంటారా? మీ అత్తమామలు సపోర్ట్ చేయకుండా ఉంటారా? అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అదే 10,000 కోసం ఈ రోజు మార్కెట్ లో చాలా మంది చాలా బిజినెస్ చేయకుండా ఈ రోజు మనము పీవీ జరగకుండా చెక్ రాలేదని చెప్తున్నాం. చాలా మంది లేడీస్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మేడం ఒక 1000 పడితే అప్పుడు నేను ట్రై చేస్తాను మేడం బిజినెస్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. చిన్న కామన్ సెన్స్ మనం ఉపయోగిస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఒక బట్టల షోరూమ్ క్లోజ్ చేసి ఉంటే జాబ్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే డబ్బులు వస్తాయా అండి? మరి వెస్టీజ్ లో ఎలా వస్తాయండి డబ్బులు? మన అప్లైనర్స్ ఎందుకండి మనం బ్లేమ్ చేస్తున్నాం? వెస్టీజ్ లో మీరు రంగంలో దిగండి. మీ అప్లై ఫీల్డ్కి వెళ్తారు, నాతో పాటు రండి. డైరెక్ట్ ట్రైన్ వరకే మీ అప్లైనర్ యూజ్ చేసుకోండి. డైరెక్ట్ ట్రైన్ తర్వాత ఒక సింహంలా పనిచేయండి. ఎందుకంటే మన ఆడవాళ్ళం తలుచుకుంటే చేయలేండి ఏది లేదు. ఆ ప్రేమ, హస్బెండ్ చాలా లవ్, నాకు ఫ్యామిలీ అంటే లవ్, పిల్లలంటే లవ్ అంటారు. ఏంటి లవ్ అండి? ఈ రోజు మన ఇంట్లో స్ట్రగుల్స్ వల్ల, మన ఇంట్లో ఛాలెంజెస్ వల్ల ఈ రోజు మన హస్బెండ్ కి 40 years వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆర్గన్స్ అన్ని వీక్ అవుతున్నాయి. బికాస్ ఏంటి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మీద బర్డెన్ అవుతుంది. ఈ రోజు పిల్లల ఫీజు అవనివ్వండి, కాలేజ్ రెంట్ అవనివ్వండి, కరెంట్ బిల్ అవనివ్వండి, కార్ బిల్ అవనివ్వండి, ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మరి మీరెందుకు భరోసా అవ్వకూడదు? మీరెందుకు ఫ్యామిలీలో ఒక హ్యాండ్ అవ్వకూడదు? మీ హస్బెండ్ ఎందుకు ఒక హౌస్ హస్బెండ్ గా తగ్గకూడదు? పెట్టుకోకుండా మన అప్లైనర్ ని బ్లేమ్ చేయడానికి మన జీవితం సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది అప్లైనర్ బిజినెస్ కాదు. అసలు అప్లైనర్ లేరు. మనకు అవకాశం ఇచ్చిన ఒక దేవుడు మన అప్లైనర్. అందరికి పని మాత్రం మీరు చేయండి. ఖచ్చితంగా 1:6 6గురికి రంగంలో దిగండి. మీరు గట్టిగా అనుకుంటే యూనివర్స్ మీ కళ్ళ దగ్గరికి పంపిస్తారు 6గురిని. ఎక్కడున్నా మనం చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ మన ఇంట్లోనే ఉండి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. 1:6 వీడియో చేస్తున్నాము. పీవీ ఎలా జనరేట్ చేయాలో చెప్తున్నాము. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాము. యూట్యూబ్ లో వీడియో ఇస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ జూమ్ ఇస్తున్నాము. ఇంకా ఏం కావాలి? గెలవడానికి ఇంకేం కావాలి? గెలవడానికి సహకరించే ప్రతిదీ మనకి జరుగుతుంది ఇక్కడ. కానీ మేము చేసేటప్పుడు ఇది ఏమీ జరగలేదండి. ఒక్క హ్యాండ్ కూడా నువ్వు సక్సెస్ అవుతావు నీకు నేను ఉన్నా లేదండి. బట్ ఈ రోజు అలా కాదు. ప్రతి ఒక్క మహిళకి కోర్ గ్రూప్ మేము సైతం అంటూ తోడుంటున్నారు. ఇంతకు మించి మనం ఏం చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్? మీరు జాయిన్ అయిన 3rd మంత్ మీకు 10,000 ఇంకా 10 మందితో 1:6 చేయండి. లక్ష్మి మేడం 3rd మంత్ లో 10,000 పక్కా వస్తుంది కదా లక్ష్మి మేడం? ఈజీగా వస్తుంది మేడం. బ్రాంజ్ అయ్యారు కదా వస్తుంది మేడం. మేడం. బ్రాంజ్ తో 10,000 గ్యారెంటీ వస్తుంది 4th మేడం. మంత్ కి వెళ్ళండి మేడం. చూడండి మై డియర్ ఓకే ఫ్రెండ్స్, 4th మంత్ అంటే ఇదేలాగా జరగాలని కాదు. మీరు జాయిన్ అయిన 6 months తీసుకోండి ఎల్ఓబి. ఇప్పుడు చూడండి ఎల్ఓబి ఎలా వస్తుందో. మేడం యూ వేయండి, 100 PV వేయండి. యూ వేయండి, 100 PV వేయండి. మార్జిన్ కొట్టండి. 1 2 3 4 5 6
6 lakhs వేయండి మేడం. మై డియర్ ఫ్రెండ్స్ అందరూ వేయండి. ప్లాన్ అందరూ వేసి మీ టీమ్ కి డూప్లికేట్ చేయండి. మన లేడీస్ అందరూ డూప్లికేట్ చేద్దాం. ఇది పివి లక్ష్మి కాదండి, అసలు నథింగ్ పివి లక్ష్మి, ఓన్లీ సునీల్ సాహు సార్, మన గౌతమ్ బాలి గారు అండి. ఇది మన గౌతమ్ బాలి గారు 6 లెగ్గలు ప్లాన్ ఇచ్చేసారు. 16 లెగ్గలు తీసి 6 లెగ్గలు ఇచ్చారు మనకి. అది ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే అండి మేడం. ఫస్ట్ లెగ్ లో లక్ష్మి మేడం ఎంత పివి కావాలి మేడం? 5,625 పివి రావాలి మేడం. కదా, అంటే 6,000 పివి అనుకోండి మేడం అప్రాక్సిమేట్లీ. ఓకే ఎస్ మేడం. ఓకే అయితే ఫస్ట్ లెగ్ లో 300 into 20 మెంబర్స్ వేయండి మేడం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 300 ఎస్ మ్యామ్. ఎంత అయింది మేడం పివి? ఎస్ 6,000 అయింది పివి మేడం. 6,000. మరి సైడ్ వాల్యూమ్ లోని మిగతా 5 లెగ్ ఇలా 7 into 300 పివి వేయండి. ఈజ్ ఈక్వల్ టు 7 into 300 మేడం. 2,100 పాయింట్లు మేడం. సిల్వర్ అవ్వాలంటే సైడ్ వాల్యూమ్ ఎంత కావాలి మేడం? సిల్వర్ అవ్వాలంటే 1,800 పివి ఉంటే సరిపోతుంది మేడం. అదే అంటే మేడం టీమ్ బిల్డింగ్ బోనస్ అయితే 2,100 పివి రావాలి మేడం. ఎల్ఓబి రావాలంటే ఎంత పివి కావాలి మేడం? నియర్లీ 6,000 వచ్చేసిందా లేదా? ఈజీగా వచ్చింది మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకుంటే ఎంతసేపు చెప్పండి మహాయజ్ఞం. ఒక లెగ్ లో 20 మంది, సైడ్ లెగ్ లో 7 మంది, 27 మెంబర్స్ తో ఈ మహా లేడీ అందరూ కూడా అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ లేడీ. మీ డ్రీమ్ కోసం మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో మీరు 27 మెంబర్స్ తో 1:6 చేసి ఒక అద్భుతమైన సిల్వర్ లోని 28,000 ఇన్కమ్ వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% వస్తుంది. ఎల్ఓబి అనేది 18% వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ వస్తుంది. కానీ ఫ్లైట్ మనం ఇయర్లీ వన్స్ ప్రతి మంత్ కూడా ప్రతి ఇయర్ కూడా ఇయర్ కి 3 ట్రిప్లు ఉంటాయండి. కనీసం మార్చ్ లో మనం ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి మనం ఎలిజిబిలిటీ అయిపోయాము. ఈ రోజు సిల్వర్ మీరు ఫ్లైట్ ఎక్కాలి, ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళాలి, హస్బెండ్ పట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మీ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలి, యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ లేడీగా. ఇదే కదండి గౌతమ్ బాలి గారు మనకి ఇచ్చారు. 1:6 27 మందితో మీరు చేయాల్సిందే ముద్ర, అంతే. చేయలేకపోతే ఇంక వాళ్ళని అలాగా చక్కగా వాళ్ళు మంచిగా ఉంచి ఇంకొక దగ్గరికి వెళ్ళండి ప్లానింగ్. ఎవరిని హేట్ చేయొద్దండి. మనం పీపుల్ అందరినీ కూడా లవ్ చేయాలి, పిచ్చి చూపించాలి, కానీ ఎవరిని హేట్ చేయొద్దు, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరిని జడ్జ్ చేయొద్దండి, ఏ పీపుల్ ని జడ్జ్ చేయొద్దు. వీళ్ళు బిజినెస్ చేయరు, వీళ్ళు బిజినెస్ చేస్తారు, జడ్జ్ చేసే రైట్ మనకు లేదు. రోజు ఆ పీపుల్ మీతో కమ్యూనికేట్ అవుతారు, ఏదో ఒక రోజు ఆ పీపుల్ మీతో కలిసి నడుస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే మీ సక్సెస్ చూసే వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్క పర్సన్ చిన్నతో కలిగి ఉండాలి ఒక లీడర్. ఎవరిని కూడా హేట్ చేయడానికి లేదు. యూనివర్సల్ ఒప్పుకోదండి. లవ్ ఎఫెక్షన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళే ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంది. 7 మెంబర్స్ తో 1:6 చేద్దామండి మై డియర్ ఫ్రెండ్స్. 1:6 అంటే సింపుల్ థాట్ అండి. 100 పివి చేసి పోస్టర్ పెట్టండి. 6 లెక్కల్లో 1, 2, 3 అయింది అనుకోండి, వాళ్ళు కొనుక్కున్నారు అనుకో ఉండద్దండి. జస్ట్ పిల్లలు వెళ్ళిపోయి హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోండి, ఒక మంచి కిట్ పెట్టుకోండి, ఒక 4-5 ప్లాన్ చెప్పండి, ఒకే రోజులో 3 లెగ్గలు కొట్టించండి, పోస్టర్ పెట్టండి. 5th లోపు మీరు చేయండి, మీట్ చేయండి. 5వ తారీఖు లోపే 6 లెగ్గల్లో కూడా మీకు ఎల్ఓబి వస్తే 1,50,000 వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు సాధించిన లేడీస్ అందరూ కూడా ఎక్స్ట్రా క్వాలిటీ ఏం లేదు. ఏంటంటే ఒక ఎమోషనల్ డ్రీమ్, అది మీకుందా? మీరు ఎవరికైనా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారా? మీరు సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? మీ పిల్లలకి మీరే రోల్ మోడల్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఒక బ్యూటిఫుల్ వైఫ్ అవ్వాలనుకుంటున్నారా? ఒక భరోసా అవ్వాలనుకుంటున్నారా? మీ పేరెంట్స్ కి ఎక్స్ట్రాడినరీ ఒక కూతురుగా జీవితాంతం మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే స్టిల్ ఈ రోజే డెసిషన్ తీసుకోండి. 1:6 ఐడియా ఫ్రెండ్స్. నేనైతే సైడ్ వాల్యూమ్ లేక ఎంతో మంది బ్రేక్ అయిన లేడీస్ ని చూసి తీసుకున్న ఈ మన గౌతమ్ బాలి గారు పెట్టుకున్న డెసిషన్ 1:6. ఎవరు బ్రేక్ చేసిన ప్రొడక్టే మనం ఇవ్వగలుగుతున్నాం. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఫస్ట్ మీ హస్బెండ్ మీ పిల్లల్ని చూడండి, వాళ్ళ ఫేస్ ని చూడండి. ఆనందంగా ఉండాలి అంటే ఈ రోజు మీరే డెసిషన్ తీసుకోవాలి. పెద్దగా ప్లాన్ చెప్పాలనుకోవట్లేదు. ఫాస్ట్ రేట్ 8%,
అలాగే నెక్స్ట్ 12%, 16% లో 10,000 వస్తుంది. అలాగే ఒక ఎల్ఓబి. మేడం ఇలా చేస్తే వస్తుందా లేదా మేడం ఇన్కమ్? చాలా ఈజీగా ఉంది మేడం. సూపర్ గా చెప్పారు చేయొచ్చు కదా మేడం. మనందరం కలిస్తే చేయలేమా మేడం? మనందరం అనుకుంటే చేయలేమంటారా? మేడం అంటే ముందే చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. ఈ పోస్ట్ ఒకటి మీరు లేడీ గ్రూప్ లో సెండ్ చేయండి లక్ష్మి మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా నిజంగా నోట్ చేసుకున్నట్టయితే సెండ్ చేయండి. పెట్టారు, కొంతమంది అయితే ఎమోషనల్ అయి పెట్టారు. మేడం జీవితంలో సక్సెస్ అవ్వాలి, నాకు మీ బూట్ క్యాంప్ చూసిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవాలని కొంతమంది ఏడుస్తూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు మెసేజ్ పెట్టానండి. ఖచ్చితంగా నేను ఉంటాను మీ అందు, నేను ఎప్పుడు మీతో తోడు ఉంటాను. కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే చాలండి, ఇంకా మనం అనుభవించిన స్ట్రగుల్స్ చాలు, ఖచ్చితంగా చాలు. కానీ ఎప్పుడైనా డెసిషన్ ఒక మంచి లైఫ్ లైన్ గా మీ నుంచే పేరు రావాలండి. ఆ పప్లైనర్ పద్దాక మీకు ఫోన్ చేసి నువ్వు ఇది అయ్యిందా వద్దండి, అలా వద్దు. ఫోన్ చేయకముందే మీరు ఫోన్ చేయండి. ఎస్ సార్, నా దగ్గర నుంచి మీకు ఇంత మంచిగా చేయించాను. మనం అనుకుంటే చేయలేనిది ఏదైనా ఉందా చెప్పండి? మీకు ఎల్ల వేళలా మన కోర్ గ్రూప్ అంతా రెడీగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. కానీ ఇన్కమ్ లేదు, ఇన్కమ్ రావట్లేదు ఎక్కండి, మన పని చేయకుండా డబ్బులు రావండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ క్లోజ్ చేసేస్తానండి. ఏంటి అంటే ఫస్ట్ లో నేను ఒక్కరిదానే పనిచేసేదాన్ని, ఒక్కరిదానే 1-to-1 వెళ్ళాను. నాకు నిన్న నుంచి ఈ రోజు వరకు నేను చూసుకుంటే జస్ట్ నేను ఒక 1-to-1 గానీ హోమ్ మీటింగ్ చేయలేదండి. మొన్న చాలా మీటింగ్స్ చేస్తుంటే ఈ వీడియోస్ చేద్దాము బ్యూటీ, నిన్న ఈ రోజు ఒక 20 వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నా టీమ్ లో 6 lakhs లో కూడా ఫీల్డ్ కి వెళ్ళారు. విజయ సూర్య మేడం లగ్ లో చాలా మోర్ దెన్ పీపుల్ ఫీల్డ్ సార్ టీమ్ లో మోర్ దెన్ పీపుల్ ఫీల్డ్ కి వెళ్ళారు. షేర్ బహదూర్ సార్ టీమ్ లో మోర్ దెన్ పీపుల్, అలాగే నాయుడు సార్ టీమ్ లో మోర్ దెన్ పీపుల్, మా సుమా మేడం టీమ్ లో మోర్ దెన్ పీపుల్. ఇంకొక లెగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కూడా. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్టే మీరు విత్తనం వేస్తాం, ఆ విత్తనం మహావృక్షం అయిన తర్వాత మీరు ఫ్రూట్స్ ని కౌంటింగ్ చేయడానికి కూడా మాకు సరిపోదండి. అంత మహావృక్షం అయ్యే వరకు మీరు పేషెన్సీ తో సరెండర్ అవ్వండి. యూనివర్సిటీకి మీకు ఏం కావాలో అడగండి, పాజిటివ్ గా అడగండి. మిమ్మల్ని గెలిపించడానికి 6 మీతో నడవడానికి వస్తారు, నాది భరోసా. ఓకే, మంచి స్మైల్ తో డ్రీమ్ పెట్టుకోండి. మీరు ఏదైతే స్ట్రగుల్ ఈ రోజు ఫేస్ చేశారో అవన్నీ నేను ఫేస్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే అవమానాలు ఉన్నాయో అన్ని అయిపోయింది నాకు. నేమే నైట్ వెళ్ళిపోతుంది, మార్నింగ్ వస్తుంది, అన్ని అయిపోయింది. బట్ ఈ రోజు ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళందరూ కూడా మీరే గ్రేట్ అంటున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్? ఎవరైతే దూషించారో వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ రోజు వరకు మీరు వెయిట్ చేయండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మహిళ సక్సెస్ అవుతాం, ప్రతి ఒక్క మహిళ సక్సెస్ అవుతాం. కానీ చిన్న ట్రిక్ అండి, ఆ మైండ్ లో అన్ని తీసేసేయండి. నెగటివ్ అన్నారు, రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వచ్చింది, ఏది వస్తే మనకి ఎందుకండి? వెస్టీజ్ ఇండస్ట్రీ గ్రేట్ ఇండస్ట్రీ. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి, ఆ డెత్ మొత్తం చెత్త అంతా పడేసేయండి. విన్నారా, ఊరుకున్నారా, అయిపోయింది అంతే. చిప్ పెట్టుకోండి, ఒక చిన్న చిప్ పెట్టండి. దాని మీద ఒక మంచి బిగ్ డ్రీమ్ పెట్టండి. 1,50,000 నాకు అకౌంట్ కి రావాలి, నేను ఒక బెంజ్ కార్ లో తిరగాలి, నా కొడుకు కూతురికి హస్బెండ్ కి ఎనీ టైం ఖచ్చితంగా ఒక మంచి స్మైల్, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉన్న ఒక జీవితాన్ని ఇవ్వాలి. నా పేరెంట్స్ కి నేను ఖచ్చితంగా చూసుకోవాలి. అనాథ ఆశ్రమం, ఓల్డ్ ఏజ్ ఉండకూడదు అసలు. పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ లో ఉండకూడదు. అలాంటి డే రావాలి అంటే ఈ రోజు మనమే డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ ఇవ్వాలని కాదు, నేను ఈ ఫ్రైడే తీసుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు మీరు ఎవరైనా డౌట్స్ కాదండి, ఏమి కాదు, ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు డెసిషన్? 1:6 చేయిస్తారా లేదా? మీకు రాకపోతే అనే నాకు ఆన్సర్ ఇవ్వండి, ఆన్సర్ కి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా నాకేం చెప్పొద్దు. మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. అందరికి మ్యూట్ ఆన్ అయ్యింది, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ఒక 3-4 హాయ్ మేడం. మేడం నేను లలిత మేడం. మేడం చెప్పండి మేడం. కుమారి గారా? మేడం నేను లలిత కుమారి కండక్ట్. ఎస్ కుమారి గారు, ఇప్పుడు మ్యూట్ ఆన్ చేసుకోండి మీరు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. డ్యూటీలో ఉన్నానండి, కానీ నేను 1:6 చేయాలని నేను చూసిన దగ్గర నుంచి కూడా అలాగే అనుకున్నాను. ఈ రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్నానండి. ఈ రోజు నుంచి కూడా ఇంకా పరిగెడతాను నేను.
నాకు హాలిడే ఉంటుంది అయినా సరే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఎప్పుడూ టచ్ లో ఉంటాను మేడం గారు. మీకు నేను సూపర్ చెప్తాను. మేడం. మీరు మాట్లాడాలి మేడం. కండక్టర్ జాబ్ చేస్తూ కూడా ఈ రోజు జూమ్ విని 1:6 చేస్తానన్నారు కదా, ఇంకా అంతకు మించి ఏం కావాలి మేడం. ఖచ్చితంగా భగవంతుడి బ్లెస్సింగ్ మీకు ఉంటది. మీలాంటి వాళ్ళు మాకు ఎంతో ఇన్స్పైర్. గాడ్ బ్లెస్ యూ మేడం. మేడం కి క్లోజ్ అయిపోయిందండి. సో అలాగే సెకండ్ వన్ అండి, ఎవరైనా మీ వాయిస్ రేస్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం, మీ వాయిస్ గుర్తుపట్టాను, చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ మేడం. మేడం గారు మీ సెక్షన్ అయితే సూపర్ ఎక్సలెంట్ అండి మేడం. మీ బ్లెస్సింగ్ తో కంగ్రాచులేషన్స్. సూపర్ మేడం, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే మేడం, మీకే ఫస్ట్ చెప్తున్నాను. అదే అంటున్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు మీకు అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ మేడం. ఎనీవే, మీరు ఇంకా అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలి మేడం. ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు చాలా ఎక్సలెంట్ మేడం. మేమైతే ఇంకా అలా తగ్గేది లేదు మేడం. మీ జూమ్ మీటింగ్ నేర్చుకునే జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకున్నాం మేడం. మేము మీ సలహాలు సూచనలు సార్ నారాయణ సార్ హెల్ప్ తోటి చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్స్ వచ్చినాయి సార్ మేడం గారు మాకు అవుతాయి. అలాగే భవానీ మేడం, మేడం కుమారి మేడం, నా టీమ్ లో ముగ్గురు అసలు చాలా ఎక్సలెంట్ గా. లక్ష్మి మేడం జూమ్ విన్నో, మార్నింగ్ జూమ్ విన్నో కాదు మేడం. నిజంగా నేను చెప్తున్నాను, జూముల వల్ల అవన్నీ కాదండి. ఈ రోజు మీరు నించున్న ఫ్రెండ్స్ అప్లైనర్ వల్ల, సిస్టమ్ వల్ల కాదండి. మీరు డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు గెలవగలుగుతున్నారు. మధ్యలో బ్రేక్ అవ్వకుండా ఓపికతో ఉన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఓపికతో ఉన్న వాళ్ళు ప్రతి అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. 1:6 మరి ఒక వరదలా చేయించాలి మీరు. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండి. థర్డ్ వన్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎవ్వరు వాయిస్ లో జోష్ లేదండి. ఇంకా ఏం చెప్తాం, నేను గట్టిగా మీరు జోష్ గా చెప్తే. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం నేను 8% లో ఉన్నాను. వెరీ గుడ్. 6 legs ప్లాన్ చేసుకుంటాం మేడం. ఫస్ట్ 5 legs అదే 6 members ఉన్నారు. బట్ కానీ ఒక సింగిల్ లెగ్గే జరుగుతుంది మేడం నాకు. ఎల్ఓబి నా టీమ్ లో నేను 8% ఉన్నాను. మేడం 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 అవన్నీ కాదు నాకు. మీరు మీకు ఎన్ని లెగ్గలు జరుగుతున్నా ఏం నాకు వద్దు, నేను ఇస్తానని చెప్పండి అంతే. ఓకే మేడం, చేపిస్తాం మేడం. అంటే నాకు డౌట్ మేడం, అంటే 6 అంటే 6 లెగ్ లో మీకు డౌట్ అయితే నేను లేడీ గ్రూప్ లో పెడతాను డెఫినెట్ గా, సరేనా? మీకు ఎనీ ఆన్సర్ లేడీ గ్రూప్ లో పెడతాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. శ్రీలక్ష్మి మేడం, గుంటూరు నుంచి. అయ్యో మేడం, ఇప్పుడే నేను ఇప్పుడే వింటాం మేడం జూము. అది ఓకే అండి, చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. తప్పకుండా మీరు మాతో పాటు ప్రతి ఫ్రైడే రండి, జూమ్లకి అటెండ్ అవ్వండి, అప్లైన్ ఫాలో అవ్వండి, మంచి సక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. 1:6 గురించి చెప్తున్నారు కదా మేడం ప్లాన్. ప్రతిసారి మీరు 1:6 అంటే ఏంటా అనుకున్నాం కానీ మేడం, మరి దాన్ని బట్టి అయితే మటుకు ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళాలి అంటే 1:6 వల్లే ముందుకు వెళ్ళగలం. అంతే కనుక నేను 1:6 చేస్తూ నేనైతే మటుకు 120 members తో 1:6 చేస్తాను మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. కూడా 100% చేద్దాం. మరి మీ అమూల్యమైన మెసేజ్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వాయిస్ రూపంలో మీరు గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే నా కోసం కాదు, 1:6 అనేది ప్రతి ఒక్క లేడీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. మినిమం 25,000 ఇన్కమ్ అర్జెంట్ గా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఒక లేడీతో మాట్లాడతానండి, ఒక 2 months ఆమె హార్డ్ వర్క్ చేసి
₹1,00,000 తెలియక ఒకే లెగ్గలో చేస్తారండి. కనీసం మినిమం చెక్ రాలేదు ఆవిడకి. కింద వాళ్ళకి చెక్ వెళ్ళిపోయింది. మరి ఆ లేడీ నెక్స్ట్ మంత్ ఎలా కంటిన్యూ చేస్తారు చెప్పండి? అదే నుంచి మనం కంటిన్యూ చేసినట్టయితే ఆ లేడీకి చక్కగా 15,000 చెక్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే 6 లెగ్గల్లో అంత పవర్ ఉంది. ఓకే, 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ని తప్పకుండా చేద్దాం మనందరం కూడా మీ అందరి సపోర్టింగ్ తో. లక్ష్మి మేడం, ఓవర్ టు యు మేడం. లక్ష్మి మేడం, లాస్ట్ వన్. మేడం ఉన్నారా లక్ష్మి మేడం? ఓకే అండి, మరి అందరూ బిజీగా ఉన్నారు. లక్ష్మి మేడం కూడా మరి సిగ్నల్ కట్ అయినట్టుంది. ఫ్రైడే ఆ లేడీస్ మీటింగ్ అయితే మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేయండి. ఎందుకు జాయిన్ చేయమంటున్నానంటే మీరు ఎన్ని చెప్పినా కూడా మీ టీమ్ లో వాళ్ళకి ఇదవ్వదండి. ఎందుకంటే అప్లైనర్ ఏం చెప్పదు. అప్లైనర్ మనం మంచిగా చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే మనకేదో పాయింట్స్ వచ్చేస్తాయని అనుకుంటారు. ప్రతి గ్రూప్ లో ఉన్న సమస్యే. కానీ మీకు మనసులో ఉన్న మాట నా వాయిస్కి అర్థమవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవ్వకే అది పాటించట్లేదు. మరి మీరు మనసులో ఏమైతే అనుకుంటున్నారో ఆబ్వియస్లీ యాజ్ అప్లైనర్ గా నాకు అన్ని తెలుసు కాబట్టి ఈ జూమ్ ద్వారా వాళ్ళ సపోర్ట్ లేకుండా మనము అప్లైనర్ కి రెస్పెక్ట్ చేయాలి, బిజినెస్ చేయాలి అనే విధంగా లేడీస్ జూమ్ అనేది తయారవుతుందండి. చాలా మంచి ఎథికల్ గా మరి ప్రతి ఒక్క లేడీని మనం పాజిటివ్ గా చేంజ్ చేస్తూ మై డియర్ ఫ్రెండ్స్, గోల్ డైరెక్టర్ కి వెళ్ళిపోయినా కూడా అసలు 1:6 అంటే ఏంటండి అని అడుగుతున్నారండి కొంతమంది. మరి ఫ్యూచర్ లో క్రౌన్, యూసిడి, డిసిడి, డియుసిడి ఎలా అవుతారు మై డియర్ ఫ్రెండ్స్? ఆలోచించండి. ప్లాన్ ప్రాపర్ గా నేర్చుకుంటే ఎంత స్టేజ్ కైనా వెళ్ళొచ్చు, ఎంత ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు. ప్రతి ఫ్రైడే ఎన్ని జూమ్స్ ఉన్నా ఆపేసి లేడీస్ కి మాత్రం ఈ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వండి. 306 చేస్తే ఎంత మనకి పీవీ జనరేట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. తప్పకుండా మనందరం కూడా ఇది పాటిద్దాము. మన గౌతమ్ బాలి గారు ఏదైతే చెప్పారో అది పాటించి అద్భుతమైన సక్సెస్ తీసుకుందాం. అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడింది కాదండి. నా వాయిస్ కొంచెం ఫాస్ట్ గా వచ్చింది. ఎవరిని తప్పుగా అనుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా 1:6 మీ పివి లక్ష్మి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక్కసారి మ్యూట్ ఆన్ చేస్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. మీ ఫోన్ నెంబర్ కావాలి మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. 1:6 చేద్దాం మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేడం. మేడం సూపర్ మేడం. ఈ రోజైతే జూమ్ అయితే చాలా ప్లాన్ అయితే చాలా బాగా చెప్పారు. చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రూప్ లో మన లక్ష్మి మేడం మళ్ళీ ఫార్వర్డ్ చేస్తారండి. మేడం 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 మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. ఇస్తాను మేడం, తప్పకుండా. లేడీస్ గ్రూప్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అవునా, ఓకే. యూట్యూబ్ ఛానల్ లో కూడా నా నెంబర్ ఉంటది, ఒకసారి నోట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం. ఒక్క నిమిషం మేడం, నా నెంబర్ అయితే అదే ప్రాబ్లం. మేడం ఎన్వి లక్ష్మి మేడం ఫోన్ హ్యాంగ్ అయిందంట. మేడం కాల్ చేశారు మేడం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. అవునా, ఈ జూమ్ బిజినెస్ ప్లాన్ అయినంత వరకు ఉన్నారు కదమ్మా. మీరెందుకు లెఫ్ట్ అయ్యారు? మీ ఫోన్ పాడైందా? మేడం నేను లెఫ్ట్ అవ్వలేదు మేడం, ఉన్నాను. ఆహా, ఇందులో కాదు. అది కొంచెం మొబైల్ పోయింది మేడం, అది వేరే ఫోన్ లో పెట్టినాను వాట్సాప్, దానికోసం పోయింది మేడం. అవునా, ఓకే, అన్నిట్లో పోయింది మేడం అది. నా నెంబర్ నోట్ చేసుకోండి మేడం. చెప్పండి మేడం. 8989 102. నా నెంబర్ చేసి చూడండి. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేకపోతే ఏమీ అనుకోవద్దు, వాయిస్ మెసేజ్ పెట్టండి. లేడీస్ గ్రూప్ లింక్ పెడతాము, దయచేసి కొత్త డౌట్స్ అడగండి. కానీ 1:6 అయితే 100% చెయ్యండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం